హాయ్ వివాస్, దిస్ ఇస్ నానపరెడ్డి ఫ్రమ్ యూ స్టూడియో. ఈరోజు మన దగ్గర ఉన్నారు, మన గురుగారి దగ్గరికి వచ్చినాం. పాలాది రంగయ్య గారు ఫ్రమ్, ఆయన డాక్టర్, ఆయుర్వేద డాక్టరే కాదు, అలాగే యోగా అద్భుతంగా యోగాలు కూడా చేస్తారు. సో ఆయన మాటలోనే ఈ ఆరోగ్యం గురించి, యోగా చేస్తే ఇటు ఉపయోగం గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీ గురించి చెప్పండి సార్. అసలు యోగా అంటే ఏంటి, ఎట్లా చేయడం, ఎంతవరకు చేయొచ్చు? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి చేస్తానండి యోగా టీచర్గా కూడా. ఎంతో ఎన్నో క్లాసులు కూడా తీసుకున్నాను. నేను ఇంటింటికి కూడా పోయి చెప్పాను అనమాట. వావ్, సూపర్ సార్. అయితే ఇప్పుడు యోగా గురించి చెప్పాలంటే, యోగా అంటేనే బ్యాలెన్స్ అనమాట. మనం తరాల్లో కొంచెం పెద్దగా మాట్లాడు, కొంచెం సమానం ఎట్లా ఉంటుందో రావడం, శరీరంలో ఉన్న అవయవాలన్నీ సమానమై ఏ అనారోగ్యానికి పాల్గొకుండా ఆరోగ్యాన్ని కలిగించి వృద్ధాప్యాన్ని కూడా పోగొట్టి యోగా. మీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ ఇప్పుడు 78 పడ్డాయి. బా, 78 ఇయర్స్లో ఆయన పార్క్ వచ్చి మళ్ళీ యోగా కూడా ఇప్పుడు యోగా చెప్తున్నారు. ఇంత యాక్టివ్గా ఇలా ఫేస్లో ఉన్నారు. నమ్మలేసక్యం కాదు, ఇది బికాస్ ఆఫ్ యోగానే. ఇంకా కొంచెం యోగా చెప్పండి సార్. యోగాలు చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది అంటారు. మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది కదా సార్. ఇక్కడ కూడా మీరు 78 ఇయర్స్లో కూడా మీరు అసలు నడవగలుగుతున్నారంటే కొంతమంది నడవలేరు, ఇంట్లోకి వెళ్ళి బయటికే రారు. అందుకనే వాకింగ్, కనీసం వాకింగ్ అయినా చేయాలి. మీరు బాగా యోగా చేసిన ఫేస్ అట్లా కనిపిస్తుంది. సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయా? అది కాక డాక్టర్ కూడా కదా మీరు. చెప్పండి సార్, ప్రేక్షకులకు ఇంకా యోగా గురించి మంచి మాటలు చెప్పండి, వాళ్ళకి తెలుసుకోవాలా జనాలు. అట్లా 84 లక్షల జీవరాశులు ఎలానో యోగాలో కూడా 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. బా, అందులో మనం కనీసం 4 ఆసనాలు చేసినా పర్వాలేదు. పర్ డే. ఆ 4 కూడా 1 గంటలో అయిపోతాయి. ఎట్లా? 4 రకాల ఆసనాలు. ఒకటి కూర్చొని చేసే ఆసనాలు, రెండోది పడుకొని చేసే ఆసనాలు, మూడవది బోర్లు పడుకొని చేసే ఆసనాలు, నాలుగవది నిలబడి చేసే ఆసనాలు. ఇవన్నీ 4 పావు గంటలు అయితే 1 గంటలో మంచిగా అయిపోతాయి అన్నమాట. అలా ఈ యోగా చేయడం వల్ల చాలా లాభం ఉంటుంది. ఉదయం సాయంత్రం ఒక టైం పెట్టుకోవాలి. 6 గంటలకు ఉదయం, 6 గంటలకు సాయంత్రం యోగా చేస్తానని చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. భోజనానికి 2 గంటల ముందు కానీ, భోజనానికి 2 గంటల తర్వాత కానీ చేయొచ్చు, కానీ ముందే భోజనం చేసి వెంటనే చేయకూడదు. అందుకే ఈ యోగా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అందుకే యోగా తప్పకుండా. అది అర్థమైపోతుంది సార్, మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది యోగా వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది. అంటే నాకు తెలిసి డాక్టర్ గోళీలు ఏం సంబంధం లేకుండా యోగా పని చేస్తాను అనుకుంటా. నాకు తెలిసి అసలు డాక్టర్ దగ్గర పోయే అవసరం కూడా లేదేమో. డాక్టర్ దగ్గర పోయే అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పార్కులకు వచ్చి స్వచ్ఛమైన ఆక్సిజన్, వాతావరణం కూడా బాగుంటుంది, స్వచ్ఛమైన ఫ్రెష్ ఆక్సిజన్. ఎందుకంటే డే అంతా హెక్టిక్ లైఫ్ సార్. కార్బన్ మోనాక్సైడ్, వెహికల్స్, ఏసీలు, ఇవన్నీ అదంతా వచ్చే గాలి అంతా మన ఊపిరితిత్తులు కమ్మేస్తుంటుంది. అంతే కదా సార్? అలాంటి మాటలు చెప్పండి సార్ ఏమన్నా. తర్వాత కార్బన్ డైఆక్సైడ్, నైట్లు కార్బన్ డైఆక్సైడ్, చెట్లదని ఈ ఫ్రెష్ గాలి పీల్చుకుంటే డే అంతా హ్యాపీగా ఉండొచ్చు అని నేను చాలా మంది ఇంటర్వ్యూ చేశాను సార్. వాళ్ళు చెప్పే మాట ఇది, ప్రతి ఒక్కరు యోగాలు చేయండి, ప్రతి ఒక్కరు యోగాలు చేయండి, ఆరోగ్యం పెంచుకోండి, ఉన్నన్నాళ్ళు మనం హ్యాపీగా బతకొచ్చు, బీపీ షుగర్లు అన్నీ కంట్రోల్ కూడా ఉంటాయని అంటున్నారు. నాకు ఎన్ని ఇంటర్వ్యూలు అర్థమైంది ఏంటంటే సార్, సిస్టమ్ అంటే నాటి ఆధునిక యుగంలో సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్ ఉంది కదా, కంప్యూటర్ సిస్టానికి యాంటీవైరస్ ఎలాంటిదో యోగా కూడా మానవుడి బాడీకి అలాంటిదేమో అనిపిస్తుంది. ఏ రోగాలు దగ్గర చేస్తుందేమో అనిపిస్తుంది. మీరేమంటారు సార్? కరెక్టే. నేను అహ్మదాబాద్లో ఉన్నప్పుడు మా అబ్బాయి అక్కడ జాబ్ చేస్తుండే. అతని దగ్గర ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు ధన్వంతరి వాహనం అని ఒకటి వచ్చేది. ఈయన మన మోడీ గారు పెట్టింది. ఆయన అక్కడే గారు పుట్టింది, గుజరాత్లో. అయితే ప్రతి శుక్రవారం వచ్చి 2 డాక్టర్లు, 2 కాంపౌండర్లు ఉండేది. ఫ్రీగా వీధికి చెకప్ చేసేది అనమాట. నేను ప్రతి శుక్రవారం పోయి చూపించుకునేది. షుగర్, బీపీ ఇప్పటి వరకు ఏవీ లేవు. మందులు కూడా, గోళీలు కూడా అవసరం లేకుండా. మీరే డాక్టర్, మీరే వేసుకోవట్లేరు. అది సూపర్ సార్. అట్లా బాగా జరిగిందండి. అట్లాంటిది మనం ఇక్కడ హైదరాబాద్ కూడా పెడితే చాలా సంతోషం, బాగుంటుంది. అలాంటి అహ్మదాబాద్లో పెట్టింది.
ఇదే అహ్మదాబాద్ ఆ క్యాంపస్. అదే. అది గట్టిగా చెప్పండి సార్ అది. అయితే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉమ్, ఇట్లా ధన్వంతరి రథాన్ని నడిపించుకుంటూ ఆ, వీధి వీధికి కూడా ఆ, ఇట్లా ట్రీట్మెంట్ కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటూ ఆ, ట్రీట్మెంట్ అవసరం లేని వాళ్ళకి చెకప్ చేసి ఉమ్, వాళ్ళకి చెప్పడం ఉమ్, ఇలా చేస్తే చాలా సంతోషం అండి. ఉమ్, అందరికీ బాగుంటుంది. ఉమ్, ఉమ్. సూర్య నమస్కారాలు అంటారు కదా సార్, దానివల్ల మంచి ఉపయోగాలు ఉంటాయా చాలా సూర్య నమస్కారాలు ఒక్కటి చేసుకున్న చాలు రోజుకి? యోగాలో. ఆ, 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 ఉమ్, ఎందుకంటే ఉమ్, సూర్యునికి నమస్కారం చేసినట్టు ఉంటుంది. ఆ, మన ఆరోగ్యానికి కాంతి వెలుగు అన్నీ ప్రసారం అయిపోతాయి. ఆ, సూర్య నమస్కారం అంటేనే ఆ. అంత విలువ కలదనమాట. అబ్బా బాబు, సూర్య నమస్కారం కంపల్సరీ చేయాలి. అవును. ఉమ్, ఉమ్, ఉమ్. యోగా మొత్తంలో ఆ. సూర్య నమస్కారం మెయిన్. లాస్ట్ సూర్య నమస్కారం చేయాల్సిందే తప్పకుండా. ఓకే ఓకే, అంతేనా సార్? థ్యాంక్ యూ సార్, ఓకే. నైస్ మీటింగ్ యూ. మీరు చాలా బాగా చెప్పారు. మిమ్మల్ని చూస్తేనే కొంచెం ఇన్స్పిరేషన్ అవ్వాలి. బాగా చూడండి గురువుగారిని, 70-80 ఇయర్స్లో కూడా పార్క్ వచ్చి ఇంత యాక్టివ్గా ఉన్నారు. మళ్ళీ యోగాలు చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఇంటికి నడుచుకుంటారు, పైగా డాక్టర్. ఈయనకి ఇన్ని ఉంటే మనం ఈ గురుగారికి మనం కూడా ఆయన ఫాలో అవచ్చు కదా. ఫాలో అవుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్?